ఇప్పుడు నేను ఆ సిఐడిని గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? నా పాయింట్ ఏమిటంటే కేసులాగా పాయింట్. మన సుందరం ప్లేన్ లో బయలుదేరాడు, ఏ టైంకి వస్తాడా? గులాబీ గులాబీ పాతాళం హియర్. ఏమిటి? అదే పాతాళం. అందరూ విమానంలో ఉన్నారు. విజయ్ కట్టుబెట్టి వెంటబడుతున్నారు. అందరూ నిజం చెప్తున్న భయంగా ఉంది. హలో గులాబీ, ఏమైనా సరే బయటపడకూడదు. సుందరం ఏమంటున్నాడు? ఇంకా ఏం మాట్లాడలేదు. ఎలాగైనా సుందరాన్ని వ్యూహంలో ఇరికించి బయటపడాలి. విమానాన్ని పేల్చేసి పారాచూట్స్ లో కింద. నేను మళ్ళీ త్వరలోనే వస్తాను. ఐఎమ్ సారీ. అట్లాంటి ఏం చేసుకోవచ్చు. వాళ్ళు సిఐడి. అదే భయంగా ఉంది. ఎలాగైనా బయటపడాలి. మీరు ధైర్యంగా ఉండండి. తప్పించుకునే ఏర్పాటు నేను చేస్తాను. మరి మీరు? నేను మా నాన్నగారిని చూడటానికి వచ్చాను. ఆ ముసలాయన మీ నాన్న? అయితే మా అమ్మ మీ నాన్నతో చెప్పమంది. అక్కడ పెద్ద విమాన ప్రమాదం జరిగింది. వెంటనే రమణి ఫోన్ వచ్చింది. మా నాన్న కూడా మీ అమ్మతో అర్థంగా ఇదే చెప్పమన్నారు. సరే చెప్తారా? అను ఏముంది? ఒక్కసారి ఇక్కడికి రా. అలాగేనండి.
అను వారు చెప్పినట్టు చెయ్యి. చేసేదేముంది, ప్రయోగించడమే. అమ్మాయి, ఆ కూజాలో నీళ్ళు ఒక గ్లాస్తో తీసుకురా. వెరీ గుడ్, బ్యూటీ. వండర్. నా పాయింట్ మిస్టర్ సుందరం, నాడ అటుందో లేదో ఒకసారి చూడాలనుంది. ఆగండి. ఇప్పుడు ఆమెను తాగితే తక్షణం కింద పడుతుంది. మిస్టర్ సుందరం, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. ఇక మన ఆశయాలు పూర్తిగా నెరవేరాలంటే మనిషి మానవయ్యే ప్రక్రియ కావాలి. దానికి కొంత టైం తీసుకుంటుంది. టైమే కాదు, డబ్బే కాదు, ఏమైనా తీసుకో. నీకు అండగా మేమున్నాం. థ్యాంక్స్. అను, నువ్వు ఇక వెళ్ళవచ్చు. కమా. మిస్టర్ సుందరం, ఈ శుభ సమయంలో మా బహుమతి 50,000 రూపాయలు. ఇది నీ కష్టానికి ప్రతిఫలం కాదు, మా ఇష్టానికి ప్రతిరూపం మాత్రమే. మీరిద్దరూ సుందరాన్ని ఇంటి దగ్గర దిగి వచ్చినాయి. ఓకే. సుందరం అంత అమాయకుడేమండి. కాబట్టే మన పనులు ఇంత తేలిగ్గా జరుగుతున్నాయి. నా సహాయం లేకపోతే ఈ పనులన్నీ ఏమయ్యేదో. ఏదో రోజు ఆపదలో అడ్డుకున్నాం, అందుకు నీకు ఒక 10,000 రూపాయలు బహుమానం. ఏ అవసరమైనప్పుడు అంతా నేనే తీసుకుంటాగా. ఏమండి, మిమ్మల్ని అది కాదు మావయ్య, ఒక విమానం అలా ఆకాశంలో తగిలిపోయింది. 2 గడులు కిందికి దిగి నోరు మీద. అది కాదు మావయ్య. నాన్న, అమ్మా, నాయన నా తండ్రి నన్ను నాయన ప్రాణం మీద వచ్చింది. ఏమిటి ఇప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? కనీసం వస్తానని మా కేబుల్ ఇవ్వలేదే. వస్తూనే ఉన్నా కదా మీ కేబుల్ ఇవ్వలేదా నాన్న? సరాసరి ప్లేన్ లో బొంబాయిలో దిగాను, డబ్బు మార్చుకున్నాను, రైల్లో వచ్చేసాను. అది వచ్చావా? మీ మావయ్య, మీ అత్తయ్య, అది ఆ లోడపడతలుందే ఆ శిశుని నీకు కాబోయే భార్య కరుణ. అయితే మరి బావా బాబు అది ఆ తర్వాత మాట్లాడుకున్నాం. రామ్మా. రాక రాక అబ్బాయి వచ్చాడు, మీరు తర్వాత ఎదురుగా ఒక్కసారండి. ఏమిట్రా? ఏమో ఉండండి. ఎంత డబ్బండి, ఎంత డబ్బా? వాళ్ళతో పాటు ఇంకో 3 లేరు, వాళ్ళు కూడా విమానంలో నుంచి దిగారా? అది కాదు నాన్న, బావా ఆ పేరాచూట్తో దిగిన మనిషిలా లేడు. అబ్బే, రైల్లో వచ్చానని చెబుతున్నారు కదమ్మా. మనిషిని పోలి మనిషి ఉంటాడు. మనం చూసిన ఆ పిక్కి పార్టీ వాడిని కొంత తీసి గుర్తుపట్టింటారు కదా. ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వస్తాను. కాంతం, ఆ గొడవ నువ్వే చూడు. వస్తాను. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈయనకి డబ్బు విలువ తెలిస్తే కదా అంట. ఎంత ఘోరం.
course, it is a big casualty. ఎలా రండి ఏమిటండి ఆజ్ఞ గారు? ఇదే చూడండి. ఏంటండి ఇది? విమానానికి సంబంధించిన వస్తువులా కనిపించడం లేదే. ఏ మాత్రం కాదు, ఇది టైం బాంబులో ఒక భాగం. ఈ విమాన ప్రమాదం ఏదో దుర్మార్గుల కుట్ర వల్ల జరిగిందని నా అనుమానం. ఉండొచ్చేమిటండి?